హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాళ వ్లాగ్ వచ్చేసి మరొక బిజీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అంటే పూర్వంకి ఇప్పటికి అంటే మా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారండి. కాలేజ్ లైఫ్కి అలాగే స్కూల్ లైఫ్కి అయితే నాకు కొంచెం టైం దొరుకుతున్నదండి. అయితే స్కూల్ టైమింగ్లోనండి పరుగుళ్ళు అనమాట. గుమ్మ ముందరికి బస్సు వచ్చేస్తే చాలండి, ఒక్కొక్కసారి తల దువ్వడం లేట్ అయ్యేది. అంటే వాళ్ళు రెడీ అవుతుండగా మనం వాళ్ళతో పాటు రెడీ అయిపోవాలన్నమాట. గబగబా మనం పరిగెట్టినట్టు వాళ్ళు పరిగెట్టలేరు, ఇంత బిజీ షెడ్యూల్ ఉండేదన్నమాట. సో పదండి, మీరు వీడియో చూస్తూ ఉండండి. ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మంచి పడుతున్నాను కదండి, అటువైపు ట్రైన్ వెళ్తున్నా కనిపించట్లేదు, అందుకనే దూరంగా వెళ్తున్న ట్రైన్లు అయితే లేట్ అవుతున్నాయేమో బహుశా. సో ఇక్కడ కట్ చేస్తే తులసి ఆకులు చూడండి, ప్రతి ఒక్క ఆకు కడిగినట్టుగా అనిపిస్తున్నది కదా. సో నేను నీళ్లు పోయలేదు, మంచు పడుతున్నది కదా. సో మొన్ననే నేను షేర్ చేశాను అనమాట, తులసం చెట్టు ఆకులు ఇలాగ ఎండిపోతున్నాయి ఏంటి అని చెప్పేసి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఎడ్జలన్నీ కొంచెం కట్ చేసేసరికి మళ్ళీ శుభ్రంగా పెరిగిందనమాట. అయితే మన పిల్లలు కాలేజ్కి వెళ్ళనివ్వండి, లేకపోతే స్కూల్కి వెళ్ళనివ్వండి, మనకి అనేసి ఒక టైం మేనేజ్మెంట్ ఉండాలి కదండి. పనులన్నీ ఏంటంటే గాబరా పడకుండా కొన్ని పనులు ముందరగా చేసుకొని, అలాగే కొంచెం టైం ఎర్లీగా లేచామనుకోండి, మనం గాబరా పడకుండా అంటే మైండ్ బిజార్ అవ్వకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చండి. అంటే ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే ఒక అరగంట ముందరే మీరు లేచారు అనుకోండి, అంటే ఎక్కువ వేరంగా లేచిపోకండి, ఆరోగ్యం కూడా మనకి బాగుండాలి కదా. ఒక అరగంట ముందర లేచారనుకోండి, అన్ని పనులు హ్యాపీగా అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, దీపారాధన చేసేసాను. అండ్ ఈ బట్టలన్నీ చూస్తున్నారు కదా, మన ఊరికి వెళ్ళి వచ్చినవన్నీ కొన్ని డిస్కట్ చేయాలన్నమాట. అండ్ మరికొన్ని అయితే బీరువాలో సర్దాలండి. ఈ పనులన్నీ చూసుకుంటే నాకు వంటింట్లో లేట్ అయిపోతుంది. జస్ట్ అలాగ చూసి అమ్మో అని చెప్పేసి పరిగెట్టి వచ్చానమాట. ఎందుకంటే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ నేను మిగతా వాళ్ళకి అంది పెట్టాలండి. ఆ తర్వాత సర్దుకోవడం పని నేను పెట్టుకుంటానమాట. సో ఈరోజు నేను సాంబార్ అంటే ప్రీమిక్స్ చేశానమాట. ఈ పొడి మనకు ఉన్నదనుకోండి, మిరియాల చారు చేసుకోవచ్చు, సాంబార్ రైస్ చేసుకోవచ్చు, మన చేతిలో ఒక ఆయుధం ఉన్నట్టే అనమాట. ఈ రెసిపీ అయితే ఇప్పుడు షేర్ చేయలేదు, బిఫోర్ ఒక వీడియోలో అయితే నేను షేర్ చేశానండి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి దెబ్బ రొట్టి వేసానమాట. ఒక్కొక్కసారి మనకి ఇడ్లీ కూడా బోర్ కొడుతుంది చెప్పాలంటే. సో ఆ బ్యాటర్ తోటి మనం దెబ్బ రొట్టి వేసుకోవచ్చు, అండ్ పునుగులు కూడా వేసుకోవచ్చు అండి. మన చేతిలో ఉన్నదనమాట రుచికరమైన వంటలు. అంటే ఒక బ్యాటర్తో మనం బోల్డ్ రకాలు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు కాంబినేషన్గా చెప్పారు సాంబార్ చేయమని. సో సాంబార్ అయితే ఒక కామన్ రెసిపీ అనండి. మనం అయితే పిల్లల విషయం మాట్లాడుకుంటే బెటర్ ఏమో. ఇవాళ టాపిక్ అయితే మనం పిల్లల విషయం మాట్లాడుకుందాం. ఎక్కడికైనా మనం అంటే నేను ఊరికి వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు కొన్ని సంగతులు అయితే గుర్తు వస్తున్నాయి అనమాట. మనం ఊరికి వెళ్ళామనుకోండి, వచ్చింది కానీ పిల్లలకి ఏంటంటే ఇన్నాళ్ళు మీరు ఆబ్సెంట్ అయిపోయారని చెప్పేసి వాళ్ళకి ఆ 4 రోజుల తలక చదువు అంతా కూడా మనం బట్టి పడితే అస్సలు వాళ్ళు చికాకు అయిపోతారండి. ఇంతెందుకండి, పెద్దవాళ్ళ మన విషయం ఆలోచించుకుందాం. ఒక 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళి వచ్చామనుకోండి, ఇల్లంతా అడవిలాగా ఉంటుంది, బట్టలన్నీ సర్దుకోవాలి, ఉతుక్కోవాలి, అండ్ సామాన్లు ఏంటి లేవా తెచ్చుకోవాలి. ఇవన్నీ మనం చేసేందుకు ఒక్క పూటలో మనం చేసలేం కదా. కాబట్టి పిల్లలకి కూడా అది ఎక్కువ భారంలాగా అనిపించకుండా కొంచెం కొంచెమే మనం చదువు చెప్పాలండి. ఫస్ట్ అయితే వాళ్ళకి వచ్చిన కానీ స్కూల్ వెళ్ళబుద్ధి వేయదు, ట్యూషన్ వెళ్ళబుద్ధి వేయదు, అలాగుంటుంది అనమాట. తిరిగి తిరిగి వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మనం గబుక్కని చికాకు పడిపోతాం. అలా కాకుండా చక్కగా చెప్పాలన్నమాట, మాటల్లోనే చెప్పాలండి. ఎప్పటి వరకు ఎప్పుడు కూడా మా అమ్మాయికి అయితే కొట్టదనమాట. అంటే అవసరార్థం కొంతమంది చేసుకుంటారు, బట్ ఆ అవసరం అయితే రాలేదు. తనకి ఏంటంటే బుజ్జగించి అన్నీ చెప్తే అన్నీ వినేదనమాట చిన్నప్పుడు. సో ఇక్కడ చూడండి, నేను నా వంటింట్లోకి అయితే ఒక కొత్త వస్తువు తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లెండర్ అండి. బ్లెండర్ అంటే నేను నా టీవీలో వాటిలో చూసేసరికి కొనాలనిపించింది, నా వంటింట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న ఆశ పడి తీసుకున్నాను, ముచ్చటపడి. సో ఇది 2200 రూపాయలు తీసుకున్నారండి, మన కుక్వెల్ కంపెనీది అనమాట. సో మనకి మిక్సర్కి అండ్ బ్లెండర్కి నాకైతే పెద్ద తేడా లేదు, కంపేర్ చేసుకుంటే జార్లు అవన్నీ వచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లేడ్లు నాకు అంటే వంటింట్లోకి చిన్న చిన్న జార్లే ఎక్కువ అవసరం అండి. ఎందుకంటే మా ఇంట్లో రోజు పచ్చడి ఐటమ్సే తింటారనమాట. పప్పు అండ్ సాంబార్ అయితే చాలా రేర్ అనమాట. ఒకవేళ సో ఇదైతే నేను ఆన్లైన్ తీసుకున్నానండి. మా ఊర్లో అయితే ఇవి లేవు, బట్ దగ్గరలో మనం బరంపూర్ అటుపక్క వెళ్ళామంటే కొన్ని కంపెనీస్ చూసానండి, 2 జార్లు ఇస్తున్నారు. అది వచ్చేసి 3000కి పైగా అంటున్నారనమాట.
సో ఇది వచ్చేసి నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది అండ్ ప్రోడక్ట్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అని చెప్పేసి అనిపించింది. సో కట్ చేస్తే ఇప్పుడు వచ్చేసి సాంబార్ రెసిపీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆనపకైతే పచ్చడియాలు చేస్తున్నానండి. అయితే ఈ వీడియో మీతో ఫ్రాంక్లీ చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతకు ముందర పోస్ట్ చేశానండి. బట్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ వలన అది అస్సలు మన యూట్యూబ్ ఫీడ్కి వెళ్ళలేదు. సో ఏంటంటే నా వాయిస్ అంతా కూడా మళ్ళీ కట్ చేసి వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేయాలనిపించిందండి. ఎందుకంటే ఒక వీడియో షూట్ చేయడం అంటే చాలా కష్టం అండి. అండ్ దానికి కరెక్ట్ అయిన వాయిస్ ఓవర్ ఇవ్వడం అండ్ ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ అంటే ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, కష్టం లేదు. బట్ ఏంటంటే కనీసం మనకి కొన్ని వ్యూస్ వస్తే కొంచెం వర్క్ హార్డ్ చేయడానికైనా మనకి బుద్ధి పడుతుంది కదా, కాబట్టి సో అది వేరేలాగా అంటే వాయిస్ ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి టాపిక్ అయితే మార్చాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఆనపకైతే పచ్చడియాలు చేస్తున్నానండి. అంటే ఏదైనా రెసిపీ అవనండి నేను మాకు కావాల్సినంతే కొంచెమే చేస్తానండి. ఇంకో పూటకు కూడా అది మిగలకపోవచ్చు. అంటే ఏంటంటారంటే ఫ్రిడ్జ్లో ఉంచుకొని తినడానికి ఇష్టపడారండి మా వాళ్ళు. సో చాలా తక్కువే చేస్తాను, ఏదో బొమ్మల ఆటలాగా చేస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక చిన్న కాఫీ గ్లాస్ తోటి అయితే నేను మినపప్పు నానబెట్టాను. అండ్ ఆనపకాయ చిన్న ముక్క అయితే నేను బ్లెండ్ చేశాను అనమాట. ఇది మనం తురిమేసుకోవచ్చు, బట్ కొత్తగా బ్లెండర్ తీసుకున్నాను కాబట్టి ముచ్చటపడి సరదాగా అలాగా మిక్సీ చేసేసాను. అండ్ వాటర్ డ్రైన్ చేసేసి మన సాంబార్లో ఆ వాటర్ అయితే వేసేసానండి, పారిలేదు. అండ్ ఇక్కడ ఆయిల్ అయితే ప్రీ హీట్ చేసేసాను అండ్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి మన వడల్లాగా ఫ్రై చేసుకున్నానండి. ఇదేంటంటే మనకి పిల్లలు ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్ కావాలనుకుంటే వాళ్ళు పొద్దున్నే ఇడ్లీవో దోశ తిని వెళ్ళే ఉంటారు, మళ్ళీ మీరు అదే పెట్టారనుకోండి బోర్గా ఫీల్ అవుతారు కదా. సో ఇలాగా వడల్లాగా మీరు చేసుకోవచ్చు. అండ్ డీప్ ఫ్రై ఐటమ్ మీరు పిల్లలకి పెట్టడానికి ఇష్టం లేదు అనుకుంటే మనం తవా ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను భోజనం చేయడానికి కూర్చున్నానండి. మీకు ఎన్ని పనులున్నా కూడా ముందు మీ ఆరోగ్యం మీరు చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కడుపు నిండా భోజనం చేయండి. ఆ తర్వాత వంట చేసేసారు కదా, మిగతా వాళ్ళకి చక్కగా కడుపు నిండా పెట్టేయండి. ఇంటి పని అంటారా, మీ ఆరోగ్యం బాగుండి మీరు చక్కగా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కొంచెం టైం తీసుకొని ఇంటి పనులన్నీ చేసుకోండి. సో ఈరోజు సూపర్ థాళీ అయితే రెడీ అయిపోయిందండి. సాంబార్ అయితే గుమగుమలాడిపోతున్నది, వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను. మరి ఇంకేంటి కావాలండి మనకి, వేడి వేడన్నట్లు కొంచెం సాంబార్ అండ్ కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా మీ డైట్లో కాస్తంత యాడ్ చేయండి, ఒంటికి చాలా మంచిది. అండ్ నేనైతే ఇక్కడ కొంచెం కందిపొడి వేసుకున్నాను. అండ్ పచ్చులపై కూడా మనకి చాలా రుచికరంగా ఉంటుంది కందిపొడి అన్నట్లు. సో సరేనండి, ఈ వీడియో అయితే ఇక్కడ టర్న్ చేద్దాం అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.